పొడుగులు బుడుగులకు స్వాగతం. పొడుగులు బుడుగులు ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను నేను, సరేనా? ఇది పిల్లలకు మాత్రమే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడేటటువంటి కథ అన్నమాట. ఈ కథ పేరు ఒక చెట్టు కథ. అంటే చెట్టు యొక్క గొప్పదనాన్ని తెలియజేసేటటువంటి కథను మీకు ఈరోజు చెప్తానన్నమాట. అనగనగా ఒక కాకి ఉంది. కాకి అంటే తెలుసు కదా నాన్న మీ అందరికీ. నల్లగా ఉంటుంది, కావు కావుమని అరుస్తుంది, తెలుసు కదా. అయితే ఆ కాకి ఒకరోజు ఒక పెద్ద మర్రి చెట్టు మీదకి వెళ్ళిందనమాట. వెళ్ళి అక్కడ మర్రి పళ్ళు తెలుసు కదా, చాలా ఉంటాయి కదా చెట్టు నిండా. బాగా ఎర్రగా పండినటువంటి ఒక మర్రి పండును కోసుకొని చక్కగా ఎగురుకుంటూ అలా వెళ్తూ ఉందన్నమాట కాకి. అలా చాలా దూరం ప్రయాణం చేసేసరికి ఒక పెద్ద విశాలమైనటువంటి మైదాన ప్రదేశం కనపడిందనమాట. ఆ మైదానం గుండా అది కాకి ఎగురుకుంటూ వెళ్తుంది. అయితే పొరపాటున ఆ కాకి నోట్లోంచి ఆ మర్రిపండు జారి కింద పడిపోతుంది. ఇక కాకి కూడా ఏం చేస్తుంది, పట్టించుకోకుండా దాని దారిన అది వెళ్ళిపోతుంది అనమాట. అయితే కింద పడేసరికి మరి బాగా పైనుండి ఎత్తు నుండి కింద పడింది కదా, ఆ మర్రి పండు బాగా పండి ఉంటుంది కాబట్టి పగిలిపోతుంది అనమాట. పగిలిపోయి దాంట్లో ఉన్నటువంటి గింజలు ఉంటాయి కదా, విత్తనాలు, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. వచ్చేసి ఇక ఆ గింజలన్నీ ఎగిరి గంతులేయడం మొదలు పెడతాయి అన్నమాట. ఆ గింజలన్నీ కూడా సంతోషంగా గంతులు వేసుకుంటూ అబ్బా అబ్బా మనం ఎంత అదృష్టవంతులమో, మరి పూర్వజన్మలో మనం ఏదో పుణ్యం చేసామో, అందుకే ఆ కాకి నోట్లోంచి మనం తప్పించుకున్నాము, బతికి బయటపడ్డాము, మనం ఎంత అదృష్టవంతులమో అని మాట్లాడుకోవడం మొదలు పెడతాయి అన్నమాట. లేదంటే ఆ కాకి నోట్లో పడి జీర్ణం అయిపోయేవాళ్ళం, దానికి ఆహారంగా అయిపోయేవాళ్ళం అని సంతోషపడతాయి. ఆ విధంగా ఈ గింజలు ప్రతిరోజు చక్కగా ఎండకి ఎండుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏం కాలం, మంచి వేసవికాలం అనమాట. ఆ వేసవికాలం మూలంచి ఆ గింజలన్నీ కూడా బాగా ఎండిపోతాయి అన్నమాట. అయితే ఒక రోజు ఏమవుతుందంటే, వేసవికాలం వెళ్ళిపోయే సమయానికి ఒక పెద్ద గాలివాన వస్తుందన్నమాట. గాలివాన వచ్చేసరికి ఆ గింజల మీదకి కొంచెం మట్టి కప్పు పడిపోతుంది. కప్పు పడిపోయేసరికి మళ్ళీ ఒక పెద్ద వర్షం వస్తుంది అనమాట. వచ్చేసరికి ఆ గింజల్లోంచి ఒక గింజకి చక్కగా మొలకొస్తుంది అనమాట. మొలకొచ్చేసరికి ఆ మొలకొచ్చిన గింజ ఎంతో సంతోషంగా ఎగురుకుంటూ సంబరంగా వచ్చి మిగిలిన గింజలతోటి చూసారా చూసారా మరి నాకు మొలకొచ్చింది అంటూ సంబరంగా చెప్తుందనమాట. చెప్పేసరికి మిగిలిన గింజలన్నీ కూడా హేళన చేస్తాయి. అయ్యో పిచ్చిదానా, నువ్వు మొలకొచ్చిందని ఎందుకు సంబరపడుతున్నావు? నువ్వు చెట్టుగా ఎదిగేటటువంటి క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్నో కష్టాలు పడాలి, అవన్నీ నువ్వు పడలేవు. ఆ మొలకను తీసేసి బయట పారేసాయి, నువ్వు ఎప్పటికీ గింజలాగే ఉండు అని చెప్తాయి అన్నమాట. అప్పుడు మొలక అంటుంది, ఎందుకు, ఏం కష్టాలు వస్తాయి, ఏమవుతుంది, మొలక బాగుంది కదా, నాకు చాలా ఇష్టం మొలక అంటే అని చెప్తుందనమాట. చెప్తే ఆ గింజలన్నీ ఏమంటాయి అంటే, నువ్వు పెద్దగా పెరిగేటటువంటి క్రమంలో ఈ మనుషులు చాలా స్వార్థపరులు, నీకు అసలు నీళ్ళే పొయ్యరు. ఇంకా ఏం చేస్తారు, కొంచెం పెరిగేసరికి రకరకాల పక్షులు వచ్చి నీ చిగుళ్ళన్నీ తినేస్తూ ఉంటాయి. ఇంకా పెరిగి పెద్ద కొద్ది మేకలని, ఆ జంతువులని ఈ జంతువులను వచ్చి చెట్ల ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి. ఎలాగోలా కష్టపడి ఇన్ని బాధలు పడి నువ్వు పెద్దగా అయ్యేవనుకో, ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నావు, వచ్చి కట్టెలు కావాలని నిన్ను నరికేస్తూ ఉంటారు, గాయాలు చేస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఇలా ఎన్నో కష్టాలు పడాలి, అంత అవసరమా ఈ కష్టాలన్నీ పడడం? చక్కగా ఇలా గింజలాగా ఉన్నామనుకో, మనకి ఏ కష్టం ఉండదు, జీవితాంతం ఇలా సంతోషంగా గడిపేయచ్చు. కాబట్టి మా మాట విని ఈ మొలక తీసేసుకో అని చెప్తారనమాట. చెప్పేసరికి ఎందుకో ఈ మొలకకి వాళ్ళ మాటలు నచ్చకుండా, అబ్బా మొలక ఎంత బాగుందో, ఆకుపచ్చ రంగులో భలే బాగుంది, నాకు నేనేమైనా సరే చెట్టుగా పెరుగుతాను అనుకుని మొలక, ఆ గింజ ఏం చేస్తుంది, తన మొలకను జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుంటూ అలాగే మెల్లమెల్లగా పెరిగి పెద్దదవుతుంది. కొన్ని సంవత్సరాలకి ఆ చిన్న మొక్క కాస్త ఒక పెద్ద మర్రి చెట్టుగా మహావృక్షంగా మారిపోతుంది అనమాట. అయితే ఆ గ్రామంలో ప్రజలేంటి, ఆ దారి గుండానే ఎటన్నా వెళ్ళాలంటే వెళ్తారనమాట. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, యువతల వాళ్ళు అవతల ఊరికి వెళ్ళాలన్నా, అవతల వాళ్ళు యువతల ఊరికి రావాలన్నా మధ్యలో ఈ మైదానం ఉంది కదా, కాబట్టి ఈ మైదానాన్ని దాటుకుని వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళేటప్పుడు మరి మర్రి చెట్టు అంటే తెలుసు కదా నాన్న మీకు, చాలా పెద్దగా ఉంటుందన్నమాట. దానికి ఓడలు ఉంటాయి. ఆ ఓడలు కూడా భూమిలోకి వెళ్ళిపోయినాయి అనుకోండి,
అవి కూడా మొక్కలాగా తయారవుతాయి అన్నమాట. మర్రి చెట్టు పెరిగి పెద్దయ్యే కొద్దీ చాలా అందంగా ఉంటుందన్నమాట. చెట్టుకి ఊడలు వేలాడుతూ ఎంతో అందంగా ఉంటుందన్నమాట. అయితే ఆ దారిన పోయే వాళ్ళందరూ కూడా ఆ మర్రి చెట్టు నీడన కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుని, వాళ్ళు తెచ్చుకున్న సద్ది అన్నం ఏదైనా ఉంటే తిని కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళేవాళ్ళనమాట. బాటసారులు ఎవరైనా ఉంటే. ఇక పిల్లలు ఏం చేసేవాళ్ళు, ఆ మర్రి ఊడలు పట్టుకుని చక్కగా ఉయ్యాలలో ఊగుతూ ఉండేవారనమాట. ఇంకా ఏవైనా పశువులు ఉన్నాయనుకోండి, గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు ఆ చెట్టు కిందకి తీసుకొచ్చేవారు. ఎప్పుడన్నా పెద్ద వర్షం పడిందనుకోండి, గబగబా పశువులన్నిటిని తీసుకొచ్చి ఆ చెట్టు కింద కట్టేసేవారనమాట. ఆ విధంగా వాటి మీద వర్షం పడకుండా ఆ చెట్టు ఒక గొడుగులాగా పనికొచ్చేదనమాట. ఇంకా ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళేం చేసేవారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ ఏమైనా పండుగలు, పబ్బాలు వచ్చాయనుకోండి, చక్కగా మర్రి చెట్టు దగ్గరికి వచ్చి దానికి పసుపు, కుంకుమలతోటి, పువ్వులతోటి పూజ చేసి, మరి ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఒక దైవ స్వరూపంలాగా భావించేవారనమాట. తర్వాత ఇంకా ఆయుర్వేద వైద్యులు ఉంటారు కదా, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ఆయుర్వేద వైద్యులు వాళ్ళందరూ వచ్చి ఆ చెట్ల ఆకులు, తర్వాత వేర్లు, పువ్వులు, కాయలు, విత్తనాలు అన్నిటినీ సేకరించి తీసుకెళ్ళేవారనమాట. చెట్టు బెరడు వీటన్నిటిని తీసుకెళ్ళి రకరకాల ఔషధాలు తయారు చేసి చక్కగా అనేక అనారోగ్యాలను తగ్గించేవారనమాట. ఇంకా గ్రామ పెద్దలు ఉంటారు కదా, ఆ గ్రామ పెద్దలందరూ కూడా చెట్టు చుట్టూ ఒక పెద్ద రచ్చకట్ట చుట్టూ కూర్చోడానికి ఉంటుంది కదా, దాన్ని రచ్చకట్ట అంటారనమాట. అలా కట్టించి అక్కడ ఒక మీటింగులు, సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరి గ్రామాలకు సంబంధించిన ముఖ్యమైన తీర్మానాలు ఏమైనా ఉంటే అక్కడ చేసుకునేవారనమాట. ఇంకా ఎవరికైనా ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, తగువు తీర్చాలన్నా సరే ఆ మర్రి చెట్టు కిందే ఇవన్నీ చేసేవారనమాట. ఆ విధంగా మర్రి చెట్టు చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక తల్లిలాగా, తలలో నాలికలాగా అయిపోయిందనమాట. అయితే ఒక రోజు ఏమైంది, ఒక పెద్ద గాలివాన వచ్చిందనమాట. గాలివాన వచ్చేసరికి ఆ చెట్టు కూకటి వేళ్లతో సహా కూలిపోయి కింద పడిపోయిందనమాట. పడిపోయేసరికి తెల్లవారిన తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ వస్తారనమాట మర్రి చెట్టు దగ్గరికి. వచ్చి ఇక కన్నీరు మున్నీరుగా ఏడుస్తారనమాట. అయ్యో, ఈ చెట్టు మనకి కన్న తల్లి లాంటిది, మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడేది, మరి ఇప్పుడు ఈ చెట్టు లేకుండా అయిపోయింది కదా మనకి అని చెప్పి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఏడవడం మొదలు పెడతారనమాట. ఇక ఆయుర్వేదం వైద్యులు కూడా, అబ్బా ఎంతమందికి నేను ఎన్ని రోగాలు మేము నయం చేసాము ఈ చెట్టు దయ వల్ల, ఇప్పుడు ఈ చెట్టు లేకుండా పోయింది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెట్టు గొప్పదనం గురించి వివరిస్తూ అందరూ కూడా అక్కడ బాధపడతారనమాట. బాధపడి ఇక గ్రామ పెద్దలందరూ కలిసి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటటువంటి ఆ పెద్దలందరూ కలిసి ఏమని తీర్మానం చేసుకుంటారంటే, ఈ చెట్టు మనకి ఇన్ని సంవత్సరాలు ఒక కన్న తల్లిలాగా మనల్ని కాపాడింది, ఎన్నో అవసరాలకు మనకు ఉపయోగపడింది, కాబట్టి మనం ఏం చేద్దాము, ఈ చెట్టుని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అంటే ఏ విధంగా కాపాడుకోవాలి, దీని కలప ఉంటుంది కదా, దీని కలపనంతటినీ కూడా మనం దేవాలయాలకి సమర్పిద్దాం. దేవాలయాలకు సమర్పించినప్పుడు దేవాలయాల్లో యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, లేదా దేవుడికి ప్రసాదాలు అవన్నీ తయారు చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఆ విధంగా యజ్ఞ యాగాది కార్యక్రమాలకు, ఇంకా దైవ కార్యాలకు, దైవానికి సంబంధించిన ప్రసాదాలు తయారు చేయడానికి వంట చెరుకుగాను ఇవి ఉపయోగపడతాయి అనుకునే దేవాలయాలకి ఆ కల్పన పంపాలని నిర్ణయించుకుంటారు. ఇంకా చిన్న చితుకు ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి ఆ ఊళ్ళో ఆడవాళ్ళు వంట చెరుకుగా ఏరుకుని వెళ్ళిపోతారు. ఇకపోతే ఆయుర్వేద వైద్యులు ఏం చేస్తారు, ఆ చెట్టుకు సంబంధించినటువంటి బెరడు, తర్వాత దాని గింజలు, కాయలు, ఆకులు ఉంటాయి కదా, వీటన్నిటిని సేకరించుకుని వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. ఆ విధంగా చనిపోయిన తర్వాత కూడా ఆ మర్రి చెట్టు అందరికీ ఉపయోగపడుతుందన్నమాట. దాన్ని ఏది వేస్ట్ కానివ్వకుండా గ్రామ ప్రజలందరూ కూడా సక్రమంగా దాన్ని సద్వినియోగం చేస్తారనమాట. అయితే ఈ తతంగం అంతా కూడా ఏంటి, ఆ గింజలు చూస్తున్నాయి. ఇంకా మిగిలిపోయిన గింజలు ఉన్నాయి కదా, మొలకెత్తకుండా మిగిలిన గింజలు, ఆ గింజల్లో కొన్ని ఏమైనాయి, పుచ్చిపోయి నశించిపోయినాయి అనమాట. ఇంకొన్ని గింజలు మిగిలి ఉన్నాయి. ఆ గింజలు ఈ తతంగం అంతా చూసి అవి ఏమనుకుంటాయంటే, ఆహా చూసావా, మనం మొలకెత్తడానికి ఇష్టపడలేదు, మనం ఆ రోజున ఎలా ఉన్నామో ఈ రోజు కూడా ఇలానే ఉన్నాం, ఎవరికి మన వల్ల ఉపయోగం లేదు, మనం ఒకరు ఉన్నామని కూడా ఎవరికి తెలియదు, అలా జీవితం వెళ్ళిపోతుంది అంతే. కానీ ఆ మర్రి చెట్టు చూడు, ఆ గింజ చూడు, మనం వద్దని చెప్పినా సరే మొలకెత్తింది, మరి ఇన్ని సంవత్సరాలకు ఒక పెద్ద చెట్టుగా మారింది. మారడం మాత్రమే కాకుండా ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడింది. ఆ చెట్టు ఈరోజు చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది ప్రజలు వచ్చి దాని గొప్పతనం గురించి చెప్తున్నారు, ఇన్ని రకాలుగా మాకు ఉపయోగపడిందని దాని గొప్పతనం వివరిస్తున్నారు. పైగా చనిపోయిన తర్వాత కూడా దాని శరీరం భగవంతుని కార్యాలకి ఉపయోగపడింది.
కాబట్టి బతికితే అలా బతకాలి సుమా, మనలాగా కాదు అని చెప్పి అవన్నీ కూడా బుద్ధి తెచ్చుకుంటాయి అన్నమాట. బుద్ధి తెచ్చుకుని వాటి తెలివి తక్కువతనానికి పశ్చాత్తాపడతాయి. పడి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా! ఈసారి వర్షాకాలం వచ్చినప్పుడు మనం అందరం కూడా మొలకెత్తాలి. ఒక మహావృక్షం అవ్వాలి. 10 మందికి మనం ఉపయోగపడాలి. 10 మందికి నీడనివ్వాలి. మరి ఇంతకుముందు మర్రి చెట్టులాగా మన జీవితం సార్థకం అవ్వాలి అని అవి నిర్ణయించుకుంటాయన్నమాట. మరి పొడుగులు, గుడుగులు చూశారు కదా! ఈ ఈ కథలోని నీతి ఏంటో మీకు అర్థమైంది కదా! అంటే చెట్టుని మనం అందరం ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలన్నమాట. మనకి చెట్టుకి సంబంధించినటువంటి ప్రతి భాగము కూడా మనిషికి ఉపయోగపడతాయి. చెట్టు ద్వారా మనం చల్లటి నీడ పొందుతాము. పూలు, పండ్లు, స్వచ్ఛమైన గాలి, ఆక్సిజను ఇవన్నిటిని కూడా మనం పొందుతామనమాట. కాబట్టి దాని నుండి ఎన్నో మూలికలు మనకు ఔషధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనిషి కంటే కూడా మొక్క అనేది, చెట్టు అనేది చాలా గొప్పదనమాట. పైగా తనని నరికేసినా సరే అది బాధపడదు. తను చనిపోయినా సరే ఇతరులకు ఉపయోగపడుతుంది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ మొక్కలు గానీ, చెట్లు గానీ మనుషులకు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఈ కథ ద్వారా పొడుగులు, బుడుగులు మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, పెద్దవాళ్ళు, పిల్లలు కూడా నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, 10 మందికి ఉపయోగపడే విధంగా బ్రతకాలన్నమాట. ఎల్లప్పుడూ కూడా మంచి పనులు చేయాలి, మంచి కార్యాలు చేయాలి, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలన్నమాట. చెట్టులాగా జీవించాలన్నమాట. మరి పొడుగులు, బుడుగులు మీకు ఈ కథ నచ్చిందా? ఈ కథ నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వస్తాను. మరి కథ కంచికి మనం ఇంటికి. ఓకేనా?